హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ క్రాఫ్టెడ్. ఈరోజు నేను ఉషా జనామి అలూరి డ్యూలెక్స్ ఆటోమేటిక్ స్వేయింగ్ మిషన్, ఈ మిషన్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఈ మిషన్ని నేను ఆల్మోస్ట్ 1.5 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ వెరీ జెన్యూన్ వీడియో. నేను హానెస్ట్గా 1.5 years నుంచి ఏదైతే అది మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. నేను ఈ మిషన్ని 13,500కి తీసుకున్నాను ఆఫ్లైన్ స్టోర్లోని, విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ మై ఓల్డ్ మిషన్. మా మమ్మీ ఒక 20 years బ్యాక్ యూజ్ చేసిన ఒక మిషన్ని నేను ఎక్స్చేంజ్ చేసుకొని ఈ మిషన్ని నేను తీసుకున్నాను. అట్ ప్రెజెంట్ ఈ మిషన్ అమెజాన్లోనైతే 16,699కి అవైలబుల్గా ఉంది. ఇదే బ్రాండ్లోని 13 stitches కూడా అవైలబుల్గా ఉంది. అదైతే మాత్రం 14,999కి అవైలబుల్గా ఉంది విత్ ఫ్రీ డెలివరీ. నేను మాత్రం ఇది ఆఫ్లైన్లో మాత్రం చూసుకున్నా. మిషన్ని చూడగానే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, మిషన్ చూడడానికి చాలా కాంపాక్ట్గా ఉంది, ఈజీ టు క్యారీ, చాలా స్టైలిష్గా ఉంది, ఈజీ టు యూస్, హోమ్ యూసెస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ బిగినర్ అయ్యి ఉండి, లేకపోతే ఇప్పుడే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుందాం అనుకున్న, ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక మీ ఆప్షన్ అయితే, దిస్ విల్ బి ద బెస్ట్ మిషన్ ఫర్ యూ. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇది ప్లాస్టిక్ మేడే, బట్ స్టిల్ కొంచెం స్టడీగా ఉంది. మిషన్ ఏమో చూడడానికి నీట్గా ఉంది, కాంపాక్ట్గా ఉంది, మోడర్న్గా కూడా ఉంది. ఈవెన్ ఇది మచ్ స్పేస్ కూడా క్యారీ ఆన్ చేయదు. దీని యూసెస్ కూడా చాలా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంది. మీరు ఒకవేళ చిన్న మిషన్ని చూస్తున్నారు, ఎక్కువ కంట్రోల్స్ని కూడా మీరు చూడాలనుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్. నెక్స్ట్ స్టిచ్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ అండ్ నీట్గా ఉంది. రెగ్యులర్ స్టిచెస్ లైక్ మనం డైలీ యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్, కాటన్ కానీ, సిల్క్ కానీ, సింథటిక్ మెటీరియల్స్ కానీ, జిగ్జాగ్ కానీ, ఓవర్లాక్స్ కానీ, ఇందులో ప్రతిదీ అవుతుంది. బట్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది డెనిమ్ మీద మాత్రము వర్క్ ఆన్ అవ్వదు. హార్డ్ ఫ్యాబ్రిక్స్ మీద అయితే మాత్రం ఇది వర్క్ అవ్వడం లేదు. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఫీచర్స్ కోసం చూద్దాం. నేను యూజ్ చేస్తున్న మిషన్ అయితే 21 stitches ఉన్నాయి. అండ్ ఇదే బ్రాండ్లోని 13 stitches ఉన్న మిషన్స్ కూడా ఉన్నాయి. ఈ మిషన్లోని ఆటోమేటిక్ థ్రెడర్ ఉంది. సో దట్ మనం ఒక హుక్లా ఉంటుంది, అది పట్టుకొని లాగి థ్రెడ్ పెడితే నీడిల్కి డైరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుంది. అలాగనే కాకుండా నార్మల్గా మనము ఎప్పుడు సూది ఎలా ఎక్కిస్తామో అలాగనే కూడా ఎక్కించుకోవచ్చు. ఇందులో LED లైట్స్ కూడా ఉన్నాయి, సో దట్ నైట్ టైం అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రీ ఆర్మ్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ స్లీవ్స్ కానీ, చిన్నపిల్లల బట్టలు కానీ, ప్యాంట్స్ కానీ మనము రౌండ్గా స్టిచ్ చేస్తాం కదా, వాటిని ఫ్రీ హ్యాండ్గా లైక్ ఏమీ పట్టుకోకుండా కూడా ఆటోమేటిక్గా స్టిచ్ చేయొచ్చు. ఇది ఫర్దర్గా మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఇందులో మనం బేసిక్గా యూజ్ చేసిన స్టిచెస్ ఏంటంటే, స్ట్రైట్ స్టిచ్, జిగ్జాగ్, ఓవర్లాక్, పికో, బటన్ స్టిచ్, థ్రెడ్ కటర్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. ఈ మెషిన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఇది ఈజీ టు ఆపరేట్. ఈవెన్ ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా దీన్ని స్టిచ్ చేయగలుగుతారు. బిగినర్స్కి కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. స్టిచ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. లైట్ వెయిట్ టు క్యారీ అండ్ కాంపాక్ట్. ఇది ఎక్కడో ఒక స్పేస్ ఆక్యుపై చేస్తుంది అని కాకుండా లైట్ వెయిట్గా ఉంది. ఎక్కడికైనా మనం క్యారీ ఆన్ చేసుకోవచ్చు. మనము ఒక స్టూల్ కానీ ఒక టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు, కింద పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూసుకుందాం. ఓన్లీ అడ్వాంటేజెస్ కాదు, ప్రతి దానికి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. ఈ మిషన్లో వచ్చేసరికి ఇండస్ట్రియల్ పర్పస్ మీద మాత్రం యూజ్ చేయలేము. ఏదైనా చిన్న బొటిక్లోని యూజ్ చేయగలుగుతాం, కానీ ఒకవేళ మీరు ఒక బిజినెస్ పర్పస్ మీద ఈ మిషన్ని తీసుకుంటే అంటే మాత్రం బిగ్ నో అని చెప్తాను. ఇది నార్మల్ ఒక హౌస్లో కానీ చిన్న బొటిక్స్లోకి మాత్రమే యూస్ఫుల్. ఒకవేళ మీరు ఇండస్ట్రియల్ పర్పస్ మీద తీసుకుందాము అని అనుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీరు జాక్ని కన్సిడర్ చేయొచ్చు. దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దట్. ఇందులోని ఓన్లీ బేసిక్ ఎంబ్రాయిడరీనే సపోర్ట్ చేస్తుంది, బట్ అడ్వాన్స్ లెవెల్లో మాత్రం ఇది సపోర్ట్ చేయడం లేదు. అండ్ మీరు ఓన్లీ ఎంబ్రాయిడరీ కోసం తీసుకుందాము అనుకున్నా కూడా ఇది నో. అండ్ డెనిమ్ మీద మాత్రం ఇది అసలు సపోర్ట్ చేయడం లేదు. డెనిమ్ క్లాత్ చాలా థిక్గా ఉంటుంది. యాజ్ యూ నో, జీన్ ప్యాంట్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి కదా, అంత థిక్నెస్ మీద ఇది సపోర్ట్ చేయడం లేదు. నార్మల్ మనము వేరే క్లాత్స్ మీద బాగుంది, కానీ డెనిమ్ మీద మాత్రం ఇది బాగోలేదు. ఈజ్ దిస్ వర్త్ ఆఫ్ బయింగ్ ఆర్ నో అని చెప్తే
ఫర్ షూర్ దిస్ ఈస్ ద బెస్ట్ మెషిన్ దట్ హ్యాడ్ సీన్. మీరు ఒకవేళ చిన్న పర్పస్ మీద లైక్ మీకు మీరుగా స్టిచ్ చేసుకుందాము, లేకపోతే చిన్నగా ఇప్పుడే బొటిక్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ పర్పస్ మీద అనుకో, పెద్ద మిషన్ ఒకటి, ఓవర్లాక్ ఒకటి, జిగ్జాగ్కి ఒకటి అలా ఉంటాయి. అలా కాకుండా ఇది ఒక్క మిషన్లోనే ప్రతివి కూడా ఉన్నాయి. సో దట్ మీకు దానికి బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తాను. మీరు బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు, ఏమైనా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవచ్చు, ఆల్టర్నేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్. గుడ్ టు ఇన్వెస్ట్. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. దీని ఫీచర్స్ అయితే మొత్తం ఎక్సలెంట్ లెవెల్లో ఉన్నాయి. మీకు ఈ మిషన్కి డిఫరెంట్ ఫూట్స్ అనేవి వస్తాయి. ఈచ్ ఫూట్ ఒక డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. నేను ఈ మిషన్ తీసుకున్నప్పుడు నాకు సింగిల్ ఫూట్, పీకో ఫూట్, బటన్ ఫూట్, హెమ్మింగ్ ఫూట్ అండ్ నార్మల్ ఫూట్ ఇచ్చారు. ఒకవేళ మీకు గ్యాదరింగ్ ఫూట్ ఇలాగా చాలా ఫూట్స్ ఉన్నాయి. ఇంకా అవి ఏమైనా కావాలంటే అది మీరు సపరేట్గా తీసుకోవాలి. ఈ మిషన్తో పాటు నాకు 14 సైజ్ నీడిల్ ఇచ్చారు. ఇది ఓన్లీ 14 సైజ్ నీడిలే కాకుండా ఈవెన్ 16 సైజ్ నీడిల్ మనకి నార్మల్గా దొరికిన 16 సైజ్ కూడా సెట్ అవుతుంది. ఇది ఫ్లాట్ నీడిల్. కొన్ని రౌండ్ నీడిల్స్ ఉంటాయి, కొన్ని ఫ్లాట్ నీడిల్స్ ఉంటాయి కదా. ఈ మిషన్కి నాకు ఫ్లాట్ నీడిల్ అయితే వచ్చింది. ఈ మిషన్తో నాకు ఇంకా థ్రెడ్ కట్టరు, బాబిన్స్ ఒక 3, ఒక బాబిన్ కేసు నాకు ప్రొవైడ్ చేశారు. దిస్ ఈస్ వాట్ ఆల్ ప్రొవైడెడ్ టు మీ. ఇప్పుడు స్టిచ్చింగ్ అండ్ ఇది ఏవే స్టిచెస్ వస్తున్నాయి, ఏమేమి ఇది అవుతుంది అనేది మనం చూద్దాము. నేను ఆల్రెడీ మీకు ప్యాటర్న్ నేను హ్యాండ్తో చూపించాను, ఆ విధంగా పెట్టాలి. అండ్ బాబిన్ కేస్ కూడా ఎలా పెట్టాలో అనేది నేను చూపిస్తాను. ఒకవేళ మీరు అక్కడ ఒక హోల్ ఉంది కదా, అక్కడ కాకుండా పక్కన పెట్టారనుకో మీకు అది అవ్వదు. కరెక్ట్గా హోల్ దగ్గర మాత్రమే పెట్టాలి. అలా అయితేనే మాత్రమే మీకు అది కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుంది. తీసే విధానం కూడా అక్కడ ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్ను పట్టుకొని లాగితే మీకు బాబిన్ కేస్ బయటకు వచ్చేస్తుంది. అది క్లోజ్ చేసుకొని థ్రెడ్ అనేది కింద నుంచి పైకి లాగాలి. కింద నుంచి పైకి వస్తేనే థ్రెడ్ మనకి కరెక్ట్గా ఎక్కినట్టు. ఒకవేళ థ్రెడ్ కట్ అయిపోతుంది అంటే మీరు థ్రెడ్ పెట్టలేదు అని అర్థం. మీకు అదొక సైన్ అనమాట. మీకు 2 థ్రెడ్స్ వస్తాయి. ఇప్పుడు ఎలా అయితే 2 థ్రెడ్స్ వచ్చాయో అలాగా 2 థ్రెడ్స్ మాత్రం వస్తాయి. అప్పుడు అది బ్యాక్కి పెట్టేసి దాని మీద క్లాత్ పెట్టి, క్లాత్ మీద ఒక 2 స్టిచెస్ వేసిన తర్వాత అప్పుడు నార్మల్గా మోటార్ని రన్ చేయాలి. ఈవెన్ నాకు మోటార్ కూడా నాకు కంపెనీ మిషన్తో పాటే వచ్చింది. అక్కడ 2 నాబ్స్ ఉన్నాయి కదా, ఒకటేమొచ్చి సైజెస్, థ్రెడ్ సైజు ఒక కుట్టి నుంచి ఒక కుట్టికి ఎంత దూరం రావాలి అనేది 1 2 3 4 అనేది ఆ నెంబర్. ఒక ఏబిసిడి అనేది మీకు జిగ్జాగ్ ఏ టైప్లో కావాలి. మీకు రైట్ సైడ్ చూస్తే మీకు ఒక ప్యాటర్న్ ఉంది. ఏ కుట్టు ఏ ఆల్ఫాబెట్తోనే వస్తుందని ఆ ఆల్ఫాబెట్కి పెట్టి అప్పుడు పెడితే మీకు అది కరెక్ట్గా ఆ స్టిచ్ పడుతుంది. మీరు వేరే ఆల్ఫాబెట్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బి లెటర్ పెట్టి ఏ ఆల్ఫాబెట్ స్టిచ్ కావాలనుకుంటే అలా రాదు. బి ఆల్ఫాబెట్ పెడితే అక్కడ కూడా బిఏ ఉండాలి. బోత్ బి ఉండి మీకు సైజు స్టిచ్ లెంత్ ఎంత అయితే కావాలో ఆ లెంత్ పెట్టుకుంటే మీకు అది కరెక్ట్గా స్టిచెస్ అనేది పడుతుంది. మిషన్ని స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ 2 థ్రెడ్స్ వచ్చింది కదా, కింద నుంచి ఒక థ్రెడ్, పైనుంచి ఒక థ్రెడ్, 2 థ్రెడ్స్ కూడా పట్టుకొని ఒక 2 స్టిచెస్ చేత్తోని రైట్ సైడ్ ఉన్న ఒక నాబ్ని పట్టుకొని తిప్పితే మీకు అది వస్తుంది. దాని తర్వాత స్టిచ్ చేస్తేనే మీకు అవుతుంది. లేదు అంటే మీకు థ్రెడ్ అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మీరు థ్రెడ్ పెట్టుకొని చేయాలి. సో అది డబుల్ వర్క్ అవుతుంది. కాబట్టి మీకు బోత్ థ్రెడ్స్ పట్టుకున్నారనుకుంటే కరెక్ట్గా కుట్టు కింద పడిపోతుంది. దాని తర్వాత మీకు అది బయటికి అనేది ఊడిపోకుండా థ్రెడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ ప్రజెంట్ థ్రెడ్ కట్టర్ని యూజ్ చేశాను, నాకు కంపెనీ ఇచ్చింది. మిషన్కి కూడా ఒక థ్రెడ్ కట్టర్ ఉంటుంది. ఫర్దర్గా చూస్తే మీకు అది తెలుస్తుంది. అది పట్టుకొని కొంచెం లాగితే వచ్చేస్తుంది. 2 నెంబర్ స్టిచ్ అనేది చాలా దగ్గరికి పడుతుంది. అదే 3 నెంబర్ స్టిచ్ అయితే కొంచెం దూరంగా పడుతుంది. సో స్టిచ్కి చాలా డిఫరెన్స్ వస్తుంటాయి. మీకు ఒకవేళ కుట్టు బాగా దగ్గరికి కావాలి అనుకుంటే 2 పెట్టుకోండి. ఆర్ఎల్స్ అప్పుడప్పుడు ఓవర్లాక్ చేస్తాం, జిగ్జాగ్ చేస్తాం కదా, అలాంటి వాటికి 0 1 అంత డిస్టెన్స్ పెట్టుకోవాలి. నార్మల్గా మనం కుట్టుకున్న స్టిచెస్ అయితే
3, మ్యాక్సిమం 3. ఒకవేళ మీరు ఏమన్నా కుచ్చులు పెట్టుకోవాలి అన్నప్పుడు దూరం స్టిచ్ వేసుకుంటారు కదా, అలాంటి టైం అప్పుడైతే మాత్రం మీరు 4 పెట్టుకొని లాగితే మీకు అది దగ్గరికి కూడిపోతుంది. మీకు ఎప్పుడైనా అనార్కలి ఏమైనా స్టిచ్ చేసుకున్నప్పుడు అది నార్మల్గా 2 స్టిచెస్ వేసుకొని లాగుతాం కదా, సో అలాంటి వాటి కోసం స్టిచ్ నెంబర్ 4 పెట్టుకుంటాం. లేకపోతే 2 or 3 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఈ మిషన్లోని బోత్ ఏ అండ్ బి స్టిచ్ బోత్ సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఏ స్టిచ్ వచ్చేసరికి మీకు లెఫ్ట్లో పడుతుంది అండ్ బి స్టిచ్ వచ్చేసరికి మీకు రైట్లో పడుతుంది. మీకు ఎప్పుడైనా సరే పైపింగ్ చేసుకోవడానికి కానీ పైపింగ్ చేసుకోవడానికి మెయిన్లీ యూజ్ అవుతుంది ఈ స్టిచ్ అనేది. మీరు సింగిల్ పాదం పెట్టుకొని మీకు రైట్కి పెట్టుకోవాలో లెఫ్ట్కి పెట్టుకోవాలో, జిప్స్ వేసుకున్నప్పుడు మీకు రైట్కి కావాలనుకో, అలాంటి టైం అప్పుడు ఈ స్టిచ్ని మార్చుకుంటే మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సేమ్ ఇది స్ట్రెయిట్ లైన్ స్టిచ్, బట్ ఓన్లీ డిఫరెన్సెస్ మీకు అది లెఫ్ట్లో వస్తే ఇది రైట్లో వస్తుంది, ఇది రైట్లో వస్తే అది లెఫ్ట్లో వస్తుంది. మీకు అది చేంజ్ చేసుకోవాలన్నప్పుడు ఈ స్టిచ్ని మీరు మార్చుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ అది ఒక సైడ్కి వెళ్తుంది, రైట్ లెఫ్ట్, అది మాత్రమే డిఫరెన్స్. బట్ ఇట్ ఈస్ జస్ట్ ద సేమ్. ఆల్ఫాబెట్ సి వచ్చేసరికి ఇది ఏంటంటే లైక్ పీకో చేసుకోవడానికి కానీ జిగ్జాగ్ చేసుకోవడానికి కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు అది ఆల్ఫాబెట్స్ని చేంజ్ చేసుకుంటూ అది ఈవెన్ ఒకసారి చెక్ చేసుకోండి అది కట్ పొజిషన్లో ఉందా లేదా, లేకపోతే అప్పుడు కూడా కుట్టు తెగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. యాజ్ ఏ ఆల్రెడీ టోల్డ్, మీరు అది బ్యాక్ సైడ్ ఉన్న 2 థ్రెడ్స్ని పట్టుకొని స్టార్ట్ చేస్తే మీకు స్టిచ్ పడుతుంది. ఒక 2 స్టిచెస్ పడిన తర్వాత వదిలేసి జస్ట్ మోటర్ని నొక్కితే సరిపోతుంది, అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు థ్రెడ్ స్టిచ్ పడుతుంది కదా, చూడండి అది కొంచెం జిగ్జాగ్ మోడల్లో ఉంటుంది. వాటిని మనము ఓవర్లాక్ చేయడానికి, పీకోకి కూడా ఒక సపరేట్ ఫూట్ ఉంటుంది కొంచెం రౌండ్గా తిప్పడానికి. ఆ ఫూట్ని మనం యూజ్ చేసి నేను ఫర్దర్ ఇదే వీడియోలో నేను చూపిస్తాను. అది కూడా ఇది జిగ్జాగ్ స్టిచ్ అనమాట. ఈ స్టిచ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్ డి, అది కూడా మనము డి అలా స్టిచ్ చూసుకొని ఇక్కడ కూడా డి పెట్టుకొని మనం మనకి ఎంత లెంత్ కావస్తే ఆ లెంత్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటాం. ఇది మనకు ఏదైనా ఎంబ్రాయిడరీకి కావాలంటే మనం ఈ స్టిచ్ యూజ్ చేస్తాము. ఇది డీ లెటర్ స్టిచ్. ఇది కూడా మోస్ట్లీ వేవీగానే ఉంటుంది, జిగ్జాగ్గాను, బట్ ఇది కొంచెం స్ట్రెచ్ అయినట్టుండి ఇది మనం ఓన్లీ ఎంబ్రాయిడరీస్కి యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద స్టిచ్. నేను ఇక్కడ లెంత్ 3 పెట్టి స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ లెటర్ స్టిచ్. ఇక్కడ మనం ఒక సింబల్ చూసుకొని బోత్ ఇక్కడ ఈ పెట్టుకోవాలి. ఈ పెట్టుకుంటే మనకు ఒక సెలెక్ట్ అయ్యి మనకి ఆ స్టిచ్ అనేది పడుతుంది. మనం అక్కడ ఒకవేళ మనకి లెంత్ ఆఫ్ ద స్టిచ్ అనేది తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, ఆర్ఎల్స్ అదే లెంత్ ఉంచేసుకుందాం అనుకుంటే ఉంచేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఇప్పుడు ఇది స్టిచ్ అనమాట. ఈ లెటర్ స్టిచ్ ఏమొచ్చు కొంచెం హార్ట్ వెయిట్ కొంచెం ఏదో వేవ్ అయినట్టు ఉంది కదా, అలాగుంటుంది ఈ స్టిచ్ అనేది. నెక్స్ట్ ఎఫ్ లెటర్ స్టిచ్ చేసుకుంటాము. ఎఫ్ లెటర్ మనము మోస్ట్లీ హెమ్మింగ్కి కూడా మనము ఎఫ్ లెటరే యూజ్ చేస్తాం. ఇది ఎఫ్ లెటర్ స్టిచ్ అనమాట. నెక్స్ట్ జీ లెటర్ కూడా మనము మనకు నాబ్ సెలెక్ట్ చేసుకొని థ్రెడ్ పట్టుకొని నార్మల్గా స్టిచ్ చేసుకుంటాం. దట్స్ ఇట్. అది కూడా మనకి ఇది జీ లెటర్. ఇవన్నీ మాట పైన ఉన్న స్టిచెస్ అన్నీ. ఫస్ట్ A to G ఆల్ఫాబెట్స్. తర్వాత మనకి రెడ్ కలర్ మార్క్ ఉంది కదా, అది ఆ స్టిచెస్ కావాలి అనుకుంటే మనము ఇప్పుడు చూపించిన రెడ్ కలర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ABCనే సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏ ఎలా పెట్టుకున్నాం, పైన ఎలాగ ఏ పెట్టుకున్నాం అదే ఏ పెట్టుకొని ఇక్కడ కూడా సేమ్ అదే. బట్ కానీ ఏంటంటే అక్కడ రెడ్ కలర్లో ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా సేమ్, కానీ ఇది ఏంటంటే 3 స్టిచెస్ కలిపి ఒక స్టిచ్ ఎలా పడితే ఎంత థిక్నెస్ వస్తుందో అంత థిక్నెస్ ఉంటుంది అన్నమాట ఈ స్టిచ్ అనేది. 3 స్టిచెస్ మనం నార్మల్ సింగిల్ స్టిచెస్ వేస్తాం కదా, ఆ 3 స్టిచెస్ని కలిపి ఒక స్టిచ్ మాట ఇది పడుతుంది. చూస్తున్నారు కదా, ఇది మాట స్టిచ్ కొంచెం థిక్గా పడుతుంది. 3 స్టిచెస్ అక్కడ సేమ్ అలాగే ఉంటుంది. బి స్టిచ్ కూడా, కానీ ఇందాక ఎలాగైతే ఏ రైట్ సైడ్ పడి బి లెఫ్ట్ పడిందో ఇది కూడా సేమ్ అలాగే ఏ రైట్ పడుతుంది బి లెఫ్ట్ పడుతుంది. అది మాత్రమే డిఫరెన్స్. ఇక్కడ సెలెక్టర్లోని బి లెటర్ సెలెక్ట్ చేసుకొని
స్టిచ్ చేసుకుంటాం. ఇది రైట్కి పడుతుంది, అది లెఫ్ట్కి పడుతుంది. మన లెంత్ ఇది కామన్గా ఇప్పుడు చూసినవే, స్టిచ్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది అంతే. ఇదిగో స్ట్రైట్గా కుట్టు పడింది, తర్వాత రైట్కి వెళ్ళింది, మళ్ళీ లెఫ్ట్ చేశాను నేను, మళ్ళీ లెఫ్ట్ పడింది. మీకు డిఫరెన్స్ కనిపించడానికి నేను అలాగా పెట్టాను అనమాట. అది మాత్రమే సైడ్కి వస్తుంది. మిగిలినంతా చాలా కామన్ స్ట్రైట్ స్టిచ్ మాత్రమే పడుతుంది. విత్ 3 థ్రెడ్స్తో స్టిచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సి లెటర్, ఇక్కడ నాబ్లో కూడా సి లెటర్ మార్చుకొని స్టిచ్ చేసుకుంటాము. ఇది కూడా సేమ్ పికో లాగానే, పికో స్టిచ్ ఎలాగైతే మన జిగ్జాగ్ స్టిచ్ ఎలా అయితే పడుతుందో అలాగనే ఉంటుంది. కానీ ఏంటంటే ఇది ఎంబ్రాయిడరీలోని మనము కామన్గా పికో చేస్తాం కదా, జిగ్జాగ్ చేస్తాం కదా, జిగ్జాగ్ కట్ వర్క్ మోడల్లో చేస్తాం. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా కట్ వర్క్ మోడల్, దానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకే థ్రెడ్ ఒక్కసారి స్టిచ్ చేస్తేనే ఒక 3 స్టిచెస్ పడినట్టు ఉంటుంది ఇది, దానికోసం అది. ఇది డి లెటర్, ఈ స్టిచ్ కొంచెం వేవ్స్ లాగా కర్వ్స్లా ఉన్నది ఈ స్టిచ్. ఈ స్టిచ్ ఏమో కొంచెం చూపిస్తాను ఇప్పుడు చూడండి. నెక్స్ట్ డి లెటర్ స్టిచ్ అనమాట, కొంచెం ట్రయాంగిల్ షేప్లా వచ్చినట్టు అలా ఉంది ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. అది తర్వాత ఇది ఎఫ్ లెటర్ స్టిచ్ అనమాట, కొంచెం వేవీగా అది ఒకటే స్టిచ్ లాగా పడింది ఇది. నెక్స్ట్ జీ లెటరు, కొంచెం ఓవర్లాక్ స్టిచ్ లాగా ఉంటుంది యాక్చువల్గా ఈ స్టిచ్ అయితే. ఇది మాట జీ లెటర్ స్టిచ్. ఇక్కడతోని మనకి వచ్చిన స్టిచెస్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ మనము కింద ఫూట్స్ని మనం మార్చుకొని ఏ ఫూట్ ఎలాగ వర్క్ అవుతుందో అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది పికో ఫూట్. అది మనము తిప్పుకొని పెట్టుకోవాలి. ఈ కింద నాబ్ ఉంది కదా, అది నాబ్ నొక్కితే అది ఫూట్ రావాలి. ఆ ఫూట్ రావాలంటే పైన బ్లాక్ కలర్ది ఒకటి నాబ్ ఉంది, ఆ నాబ్ పైకెత్తి ఇది పైకి ఎత్తితే మనకి ఆ ఫూట్ ఊడిపోతుంది. ఆ ఫూట్ పక్క తీసుకొని మనకి ఏదైతే ఫూట్ ఇప్పుడు కావాలనుకుంటున్నామో ఆ ఫూట్ని కరెక్ట్గా మధ్యలో పెట్టుకోవాలి. అంటే ఈ స్ట్రెయిట్ లైన్కి ఆ కర్వ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఫూట్ పడుతుంది, లేకపోతే ఫూట్ పడదు, స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఫూట్ రాకూడదు బయటికి. మళ్ళీ అది మనము ఈ సిల్వర్ కలర్లో అనేది నాబ్ని పైకి ఎత్తితే అది వచ్చేస్తుంది. ఈ ఫూట్ మార్చుకొని పీకో చేసుకోవచ్చు, లేదంటే జిగ్జాగ్ కూడా ఈ ఫూట్తోనే మనం చేసుకుంటాము. నేను ఇక్కడ ఫూట్ మార్చి పీకో చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ పికో చేసింది కూడా మనము స్ట్రెయిట్ లైన్గా పెట్టేస్తే మనకి ఆ స్టిచ్ పడదు అన్నమాట. మనము ఆ ఫూట్ని కింద దించిన తర్వాత ఒక చిన్న సర్కిల్లా ఉంటుంది, ఆ సర్కిల్లోకి మనము క్లాత్ని పెడితేనే అది ఆ క్లాత్ అనేది ఆటోమేటిక్గా ఇక రౌండ్ అనేది తీసుకుంటుంది. ఒకవేళ క్లాత్ కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు అనుకో, మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తుంది క్లాత్, మీకు అప్పుడు మళ్ళీ ఆ కర్వీ అనేది రాదు. మీకు షూర్గా చూసుకోవాలి, ఆ కర్వ్ అనేది ఉంటేనే మీకు అది కరెక్ట్గా పికో అనేది పడుతుంది. అది చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అది పికో మనం ఫోల్డ్ చేసి పెట్టడం అంత అవసరం లేకుండా జస్ట్ ఆ ఫూట్లోకి మనము ఇన్సర్ట్ చేస్తే మనకు ఆ క్లాత్ అనేది డైరెక్ట్గా ఫుట్ ఆ పికో అనేది పడిపోతుంది. దట్స్ ఇట్ అనమాట. ఇది అనమాట పికో, ఫ్రంట్ అండ్ బ్యాక్ కర్వ్లా ఉంటుంది. ఇది లోపల వైపు ఉంటుంది, ఏదైతే అటువైపు ఉందో అది బయట వైపు ఉంటుంది. యాక్చువల్గా ఇది బయట వైపు ఉంటుంది అన్నమాట. ఇది పికో. ఇక్కడికి పికో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫూట్ తీయాలి అంటే బ్లాక్ కలర్ నాబ్ ఉంది కదా, అది పైకి లిఫ్ట్ చేస్తే ఫూట్ పైకి వస్తుంది. దాని తర్వాత సిల్వర్ కలర్లో ఉన్న నాబ్ని తీస్తే ఫూట్ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఆ కర్వ్కి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి. నాబ్ పెట్టుకుంటే మనకి సెట్ అవుతుంది. ఈ ఫూట్ మనకి సెట్ అయిపోతుంది, మళ్ళీ ఊడిపినా రాకూడదు అన్నమాట. ఇది సింగిల్ ఫూటు. మనం ఇది పైపింగ్ చేసుకోవడానికి కానీ జిప్స్ వేసుకోవడానికి కానీ ఈ ఫూట్ని మనం కామన్గా యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద స్టిచ్. నార్మల్గా స్టిచ్ ఎలా పడుతుందో అనేది చూపించడానికి నేను ఇది చూపించాను. నెక్స్ట్ హెమ్మింగ్ స్టిచ్. ఇది కూడా నాకు మెషిన్తో పాటు ఇచ్చారు. ఇది కూడా నార్మల్గా ఇందాక ఎలాగైతే చెప్పానో అలాగే మాత్రమే మనం పెట్టుకుంటాం. ఈ నాబ్ని కూడా మూవ్ చేస్తే మూవ్ అవ్వకూడదు.
హెమ్మింగ్ అనేది ఇది నేను ఎప్పుడైనా ఫర్దర్గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఇది ట్రిక్కీగా ఉంటుంది ఈ స్టిచ్ అనేది. మనము ఇప్పుడు పట్టు చీరలకి వాటికి నార్మల్ స్టిచ్ వేసుకోవడం చాలా వరకు ఇష్టం ఉండదు. వాళ్ళ కోసం అనేది హెమ్మింగ్ స్టిచ్ అనేది యూజ్ చేస్తాం కామన్గా. అలాగనే ఒకవేళ బ్లౌజ్కి కింద అంచున హెమ్మింగ్ చేస్తాం కదా, చేయడానికి చేతితో ఎవరైనా చేయాలనుకోవట్లేదు, కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోవాలనుకుంటే వాళ్ళు ఈ హెమ్మింగ్ స్టిచ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బటన్కి కాజా ఉంటుంది కదా, అది స్టిచ్ చేసుకోవడానికి కూడా నాకు ఈ మిషన్తో పాటు ఒక ఫూట్ అనేది ఇచ్చారు. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రైట్ కావస్తే ఒకటి, లెఫ్ట్ కావస్తే ఒకటి, సైడ్ బోత్ సైడ్స్ 2 ఇలాగా స్టిచ్ చేసుకుంటే బటన్ పడుతుంది. దాన్ని మధ్యలోని కట్ చేసేసుకుంటే మనకి బటన్ రెడీ అయిపోతుంది అన్నమాట. యాక్చువల్గా ఈ క్లిప్పింగ్ బటన్ స్టిచ్ చేసిన తర్వాత నాకు క్లిప్పింగ్ మిస్ అయింది. నేను చూసి అది మళ్ళీ పెడతాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. టిల్ నౌ మిషన్లో ఉన్న స్టిచెస్ అన్నీ కూడా నేను చెప్పేశాను. నెక్స్ట్ ఉన్న చిన్నవి ఏంటంటే టెన్షన్. అది మనకి కామన్గా 4లో పెట్టుకుంటే అది సరిపోతుంది. అది మ్యాక్సిమం అది మార్చవద్దు. ఎవరికైనా అది కుట్టు అనేది పూస కుట్టులా వస్తుంది అన్నట్టు ఉంటుంది కదా, వాళ్ళు మారుస్తూ ఒకసారి కుట్టు వేస్తూ చూడండి. ఒకవేళ వాళ్ళకి కుట్టు అనేది నార్మల్గా ఏ నెంబర్ దగ్గర పెడితే కుట్టు నార్మల్గా పడితే ఆ నెంబర్ ఉంచేసుకోండి. అది మాత్రమే. ఇది హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.